భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా కార్యదర్శి బీంద్రపల్లికి చెందిన మాచర్ల కుమారస్వామి గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ పార్టీలో జిల్లా కార్యదర్శి కొనసాగుతున్నారు. అసలు బీజేపీ పార్టీలో ప్రస్తుతం బీంద్రపల్లిలో పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంది? నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా తొలిపొద్దు వీక్షకులకి సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అన్న. ఈరోజు భారతీయ జనతా పార్టీ మనం సంస్థాగతంగా భీమదేవరపల్లిలో ఇంత ముందు కంటే కూడా చాలా బలంగా ఉంది. అది ఏ విధంగా చెప్తాం, మనకి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినట్లయితే మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా మనకి దాదాపు 8,000 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో మా నాయకుడు బండి సంజయ్ గారికి దాదాపు కేవలం భీమదేవరపల్లి మండలంలోనే 9,000 ఓట్లకు పైగా రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చాలా విరివిగా జరుగుతుంది. చాలామంది ఇప్పటివరకే కేవలం భీమదేవరపల్లి మండలంలోనే దాదాపు 5,000 సభ్యత్వాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. బీంద్రపల్లిలో బీజేపీ సభ్యత్వం లక్ష్యం ఎంతకు పెట్టుకున్నారన్నా? అసలు పార్టీ మాకు నిర్ణయించింది ఏంటంటే ప్రతి బూత్లో కనీసంగా 200 సభ్యత్వాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. భీమదేవరపల్లి మండలానికి సంబంధించి మనకు 51 బూతులు ఉన్నాయి. దాదాపుగా 10,000 సభ్యత్వాలు కనీసంగా చేయాలనేది లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ లక్ష్యాన్ని మేము ఈ దసరా పండుగలోపు మేము దాన్ని చేరుకుంటామని చెప్పేసి మాకు గట్టి ప్రగాఢ నమ్మకం ఉంది. అసలు బీజేపీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీరు బీజేపీ పార్టీలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మన బీజేపీ పార్టీలో కంటే ముందు నేను ఏబీపీ కార్యకర్తగా ఉన్నానన్న. నేను ఇంటర్మీడియట్ నుండే నేను ఏబీపీలో చురుకుగా ఉండేవాడిని. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మన మాజీ ప్రధాని వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా నేను నా సొంతంగా మా స్నేహితులకి చాక్లెట్లు పంచిపెట్టేవాడిని 10th ఇంటర్మీడియట్ ఆ స్థాయిలోనే. ఎందుకంటే వారు ఆ రకంగా మా మీద వారి యొక్క ప్రభావం ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ఆర్ట్స్ కాలేజీలో నేను ఏబీపీలో కార్యకర్తగా పనిచేశాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఏబీపీలో కార్యకర్తగా పనిచేశాను. ఏబీపీ నుండే మాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. అంటే బీజేపీలో మీరు ఎలాంటి పదవులు అనుభవించారు? నేను యాక్చువల్గా నా పీజీ అయిపోయిన తర్వాత, ఉస్మానియాలో పీజీ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగరీత్యా నేను లెక్చరర్గా పనిచేయడం జరిగింది హైదరాబాద్లో. 1 సంవత్సరం పాటు లెక్చరర్గా పనిచేసిన తర్వాత వేరే చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటింగ్ సైడ్ వెళ్తూ ఢిల్లీలో 2 సంవత్సరాలు నేను 2 years ఢిల్లీలో కూడా పనిచేయడం జరిగింది. పీజీ అయిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు నేను రాజకీయాలకి వాస్తవానికి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత నేను కరీంనగర్ 2009లో వచ్చిన తర్వాత అప్పటి నుండి రాజకీయాలలో అప్పటి నుండి బండి సంజయ్ గారితో కరీంనగర్లో వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. అప్పటి నుండి కూడా మేము రాజకీయాల్లో చురుకుగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఈ హుస్నాబాద్ బీజేపీలో కొంత వర్గాలు ఉన్నాయని చెప్పి అసలు ఇంతవరకు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ నియమించలేదు. ఒక పార్టీ కాన్స్టిట్యూషన్లో నాయకుడు లేకుండా ముందుకు ఎలా పోతుంది అన్న? యాక్చువల్గా భారతీయ జనతా పార్టీలో ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ అంటే ఎవరు లేరు. వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నా కూడా, గెలిచిన వాళ్ళు ఉన్నా కూడా అక్కడ ఇన్ఛార్జ్ అంటే ప్రత్యేకంగా ఏ కాన్స్టిట్యున్సీ లేదు, నాట్ ఓన్లీ హుస్నాబాద్. సో దానిలో ఇక్కడ వర్గ భేదాలు అంటూ ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ఛార్జ్ లేదు కాబట్టి వర్గ భేదాలు ఉన్నాయనేది సరైనది కాదు. సో ఇన్ఛార్జ్ అనేది ఎక్కువ హుస్నాబాద్లో కాదు, 119 నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఇన్ఛార్జీలు అనేది లేరన్న. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచిన తర్వాత అసలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పి, అసలు నియోజకవర్గం ఇంతవరకు రాలేదని చెప్పి, ఇటీవల బీందర్పల్లి మండల ప్రధాన కార్యదర్శి సంపత్ గారు చనిపోతే కనీసం పరామర్శకు రాలేదని చెప్పి ఒక విమర్శలు ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు అన్న? మీకు ఒక విషయం నేను క్లారిటీ చేయాలి. బండి సంజయ్ గారు కార్యకర్తలకి ఎటువంటి ఆపద వచ్చినట్టు కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులలో బండి సంజయ్ గారు ఇంత దూరమైన వెళ్తారు. కార్యకర్తలకు ఒక ఆపద వచ్చింది, ఒక సమస్య వచ్చిందంటే కార్యకర్త కోసం ఇంత దూరమైన వెళ్ళేటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఇప్పుడు మీరు అంటే గోదా సంపత్ గారు మా మండల ప్రధాన కార్యదర్శి, నిజంగా వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సో వారు చనిపోయిన తర్వాత వారి యొక్క సంస్మరణ సభకి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా కొత్తకొండ గ్రామానికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారు అప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల వారు ఇచ్చినటువంటి మాట ఇంకేం చేస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా మేము మళ్ళీ ఒకసారి దృష్టికి తీసుకెళ్తాం. గోదల సంపత్ గారికి ఆయన
బండి సంజయ్ కుమార్ గారు 100% వారి కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. బీజేపీ అంటే మతత్వ పార్టీ. అసలు అభివృద్ధి ఎజెండాను పక్కన పెట్టి కేవలం మతం మీదనే రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చెప్పే ఒక విధానం ఉంది బీజేపీ. బీజేపీ అంటే కేవలం మత పార్టీనా? అలా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వ పార్టీ అనేది కొంతమంది అంటే దాని ఎవరు కుహాన లౌకికవాదం, సోకాల్డ్ సెక్యులర్ పీపుల్ మాత్రమే అన్నటువంటి ఒక నినాదం తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని భారతీయ జనతా పార్టీ మీద ఒక బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మనం రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ వారి యొక్క కేబినెట్లో దాదాపు 8 మంది ఎస్టీలు, 27 మంది ఓబీసీలు, దాదాపు ఒక 5 మైనార్టీ. ఇంతకుముందు ఏ స్వతంత్ర భారతదేశంలో లేని విధంగా 5 మైనార్టీని వాళ్ళు కేంద్ర మంత్రులుగా చేయడం జరిగింది. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ ఒకవేళ మద్దతుతో పార్టీ అయి ఉంటే కనుక కేవలం హిందువులకే కనుక కొమ్ము కాస్తా అని చెప్పేసి మీరు అన్నట్టుగా జనాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆ విధంగా వాళ్ళు చేసే దానివల్ల అట్లా ఆ రకంగా ఆలోచించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఇది 13వ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో రావడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు మద్దతుతో పార్టీ బీజేపీ అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, ఎంఐఎం పార్టీ మద్దతుతో పార్టీ కాదా? ఆ ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ ఎంఐఎం పార్టీతో అంటకాగేటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుతో పార్టీ అయితే కదా. మేము ఏం చెప్తున్నామంటే అన్ని పార్టీలను సమానంగా చూడండి అంటున్నాం. ఈరోజు హిందుత్వం మీద హిందూ దేవుళ్ళ మీద ఎంత దాడి జరిగినా కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వారు నోరు మెదపరు. అదే వేరే మతాల మీద ఏదన్నా కొంత ఏదో జరిగిందని తెలిస్తే దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎందుకు? కేవలం వాళ్ళకి కావాల్సింది ఓట్లు మాత్రమే. ఈ మతాలు ఇవన్నీ కాదు, వాళ్ళకి కావాల్సింది కేవలం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు చేసేటువంటి విమర్శ ఏంటంటే ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు విమర్శలు చేస్తాం. మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ బీసీ రిజర్వేషన్ అనుకూలిస్తే కనుక మీరు ఏ పదవికి ఆశించే అవకాశం ఉంది? అన్న, భారతీయ జనతా పార్టీలో పదవులు ఆశిస్తే రావన్న. భారతీయ జనతా పార్టీలో పదవులు ఆశిస్తే రావు. మనం పార్టీ కోసం పనిచేస్తే అధిష్టానం గుర్తించి మాత్రమే మనకి ఏ బాధ్యత ఇస్తే ఈయన పని చేయగలుగుతాడని చెప్పేసి వాళ్ళు గుర్తించి మాత్రమే మనకి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. నేను హన్మకొండ జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కాలంలో నేను హన్మకొండలో జిల్లా అధ్యక్షులు రావు పద్మ గారి ఆదేశాల మేరకు చాలా విషయాలలో నేను ముందుకెళ్ళి చేయడం జరిగింది. మీరు ఉదాహరణ తీసుకుంటే బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి కూడా నేనే మీడియా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మోడీ గారి సమావేశానికి కూడా నేనే మీడియా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారి నిరుద్యోగ మార్చికి సంబంధించి కూడా నేనే ఇన్ఛార్జిగా పనిచేయడం. సో వాళ్ళు ఇచ్చినట్టు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా సరే దాన్ని 100% ఫుల్ఫిల్ చేసేందుకోసం ఉన్నంత కృషి ఇప్పుడు చేస్తూ ఉంటాను. మనం ఆశిస్తే భారతీయ జనతా పార్టీలో పదవులు రావు. మనం కష్టపడి పనిచేస్తే మనం ఉన్నటువంటి దాని నిబద్ధతను గుర్తించి మాత్రమే పార్టీ పదవులు ఇస్తుంది. అంటే బీజేపీ అంటే కేవలం ఎంపీ ఎలక్షన్ల మట్టికే బీజేపీ అనే ఒకటి ఉపయోగపడుతుంది. తర్వాత ఎన్నికల్లో బీజేపీ అంత ప్రభావితం చేయలేకపోతుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభావం ఏ మేరకు ఉండబోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అన్నది ఒక రకంగా వాస్తవమే అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇంతకుముందు మన చరిత్ర చూసినట్లయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 2-3 ఎంపీ సీట్లు వస్తుండేది. ఎమ్మెల్యే సీట్లకు వచ్చేసరికి ఆ మాత్రం ప్రభావం కూడా ఉండకపోతుంది. కానీ మీరు ఇప్పుడు చూసుకుంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనకి దాదాపుగా 8 సీట్లు గెలవడం జరిగింది. దాంతోపాటు ఒక 19 సీట్లలో 2వ స్థానంలో ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఇది నాకు తెలిసి తెలంగాణలో మొదటిసారి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో మనం ఎప్పుడు ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మొదటిసారి 17 8 సీట్లు కూడా బీజేపీ గెలుచుకోవడం జరిగింది. కేవలం ఎంపీ సీట్ల కోసం ఎమ్మెల్యే సీట్ల కోసం కాదు, భారతీయ జనతా పార్టీ పనిచేసేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్లు అన్న ఏమున్నా ఈరోజు వస్తే రేపు వెళ్తాయి, కానీ ఎలక్షన్ మనం ఓడిపోయినా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సైలెన్స్గా కాంబో కూర్చునే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అసలు బీఆర్ఎస్ మీద పోరాటం చేసింది ఎవరన్నా? బండి సంజయ్ కుమార్ గారు. వారి సారథ్యంలోనే భారతీయ జనతా పార్టీ అనేది బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తే అప్పుడు జనాలందరూ జాగృతమై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తెలంగాణలో లేకుండా పరిస్థితి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంపీగా బండి సంజయ్ గారు మీ పార్టీ వారు బిందర్పల్లి మండలానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఏమన్నా రిప్రజెంట్ చేశారా మీరు? చాలా చేసామన్నా. వాళ్ళు ఈజీగా ఉండడం వల్ల కొన్ని రిప్రజెంట్ చేశాము. అంటే ఇప్పుడు మనం ఏమేం చేసామని చెప్పేదానికంటే ఏం వచ్చిందని చెప్పుకోవడం బెటర్.
ఇప్పుడు మేము వెళ్ళాము ఈ రోడ్డు కావాలని చెప్పేసాం, అది అది చెప్పాం ఇది చెప్పాం అని చెప్పేదానికంటే వారు చేసిన తర్వాత ఇది వచ్చిందని చెప్పుకోని కోసం బాగుంటుంది, చెప్పుకోనికి అది అట్లా బాగుంటుంది. సో అందుకే ఇప్పుడు మనం చెప్పేదానికంటే తర్వాత గత నెక్స్ట్ 6 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ ఎంపీగా వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా భీమదేవరపల్లి మండలానికి తప్పకుండా అవసరమైన నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఇచ్చారు. ఓకే, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అన్న? భారతీయ జనతా పార్టీ అనేది వాళ్ళ నిర్మాణమే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సర్వ్ ఫస్ట్, అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే అధిక పేదలు ఉంటారో వారికి ముందుగా సంక్షేమ ఫలాలు అందాలి అనే దాని మీదనే భారతీయ జనతా పార్టీ అనేది నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటుగా నేషన్ ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత ఇండివిజువాలిటీ. సో ఈ సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ నడుస్తుంది కాబట్టి యువత అంతా కూడా దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది, ఏం చేస్తున్నారు వాళ్ళు కొట్టుకోవడాలు తప్ప వాళ్ళు చేసింది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో చేసింది వాళ్ళ వల్ల ఒరిగేటువంటిది ఏమీ లేదు. దయచేసి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. ముఖ్యంగా యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. మీరు మన తెలంగాణని అదేవిధంగా మన ఈ భీమదేవరపల్లి మండలాన్ని అభివృద్ధి చేయడంలో మీ వంతు పాత్ర మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.